ఫైనల్గా అయితే గోడ అయితే దూకేశాను. ఇది ఎంట్రన్స్ గేటు. అవతల నుంచి ఇలా రావాలా, ఇట్లా వచ్చి ఇది గేటు. ఇది ఒక ఎంట్రన్సు, ఇది ఒక ఎంట్రన్సు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అటు నుంచి ఒక ఎంట్రన్సు, ఇటు నుంచి ఎంట్రన్సు. అన్ని క్లాస్ రూమ్లో ఒకప్పట్లో. ఇది క్లాస్ రూము. మొత్తం ఏం కొంచెం కూడా మారలేదు, మొత్తం అట్లానే ఉంది. మామిడి చెట్టు సేమ్ యాజ్ ఈజ్గా ఉంది. రూమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, ఏం మారలేదు, కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. రూమ్స్ అలానే ఉన్నాయి. ఎవరు లేరు కాబట్టి ఈ ఆడకంలో లేదు. మా డెస్కీస్, మీ బెంచ్లు అలానే ఉన్నాయి. లాక్ చేస్తున్నారు కొన్ని లాక్ చేయలేదు. ఇదంతా ఆడుకునే వాళ్ళం. రూమ్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. మామిడి చెట్టు, మామిడికాయలు అట్లా ఉన్నాయి. ఇది మా రూము. ఇక్కడ ఫంక్షన్లు అవి జరిగేటివి. వాటర్ కూడా అట్టే ఉంది, సేమ్ ఏం మారలేదు. ఆ స్టేజ్ మీద చేరుకొని చాలా ఫంక్షన్లు చేసుకున్నాం మేము అనమాట. ఇక్కడ ఇదే రూము. ఎవరు ఎక్కడ బ్యాచ్లు వాళ్ళ ఫొటోస్ అంతా ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంతా ఇదే ఆడిటోరియం అంటారు కదా, ఇది ఆడిటోరియం. బ్యాచ్లు 2002, 2007 బ్యాచ్. ఇప్పుడు లేని ఇక్కడ 1977, 78, 91, 96, 84, 85, 2002, 2007 బ్యాచ్లు. 82, 83. ఇప్పుడెప్పుడు దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇదంతా ఫుల్గా కూర్చునేసేవాళ్ళం. ఇదంతా దాని మీద చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. డ్యాన్స్లు వేసాము, అల్లర్లు చేసాము. రూమ్స్ ఈ పిఎం బోర్డ్ స్కూల్ అనేది ఒక ఎమోషన్. ఒకప్పట్లో చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మాకు. ఈ 1998, 99, 2000, 2002, 2003 వరకు ఇక్కడ ఉండి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము. మళ్ళీ ఎప్పుడూ ఇంత లోపలికి రాలేదు. మొత్తం బయట వరకే చూసుకొని బయట వరకే చేసుకుంటా ఉన్నాం. ఇంకా చూద్దామని చెప్పి లేదా గోళ్ళ ఎగురుదు రావాల్సి వస్తూ ఉంది. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట, అంటే ల్యాబ్. అది ల్యాబ్కి వెళ్ళే ఎంట్రన్స్. అది ఇదంతా ల్యాబ్ ఏరియా. ఇది గేట్లు. మొత్తం చాలా పకడ్బందీగా ఉండేది, ఎక్కడ కూడా ఇదిగా ఉండేది లేదు. ల్యాబ్ ఏరియా మొత్తం ల్యాబ్ ఏరియా అక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఎక్కడో దాంట్లోనో ఒక అస్థిపంజరం ఉండేది. అది ఏ ల్యాబ్లోనే తెలియట్లేదు. ఇప్పుడు ఉందా లేదా కూడా తెలియదు. అంటే చాలా ఇదిగా ఉంది, భయం వస్తూ ఉందన్నమాట. ఎవ్వరు లేరు, ఖాళీ అయిపోయింది. రూమ్స్ అన్నీ ఉన్నాయి, ఎవ్వరు లేరు. ఎందుకు ఇది ఇలా అయిపోయిందో. 1900 మంది చదువుకుని స్కూలు, కాలేజ్ ఎంత ఇలా అయిపోయి ఉంటే చూడడానికి చాలా బాధ వేస్తుంది అసలు మనసుకి. ఒకసారి ఆలోచించండి. సో అన్నీ అట్లే ఉన్నాయి, ఉడతలు అవి. చూడండి ఇంతవరకు బోర్డులు. మాకు ఈ బోర్డుల మీద, దీంట్లో బోర్డు ఉండేదన్నమాట. ఈ బోర్డుల మీద చెప్పేవాళ్ళు. చూడు బోర్డులు ఎలా తయారు చేస్తున్నారు. చూడు రూమ్స్ ఎంత బాగున్నాయి. ఇంతవరకు రూమ్స్ చెక్కు చెదరలేదు, నీట్గా ఉన్నాయి రూమ్స్. టాయిలెట్స్. అలెగ్జాండర్ వాళ్ళ గురించి కూడా ఉంది ఇక్కడ. 1962. దగ్గరికి వస్తే తెలుస్తుంది మీకు, చదవండి. దీని గురించి కూడా చదవండి. అప్పుడు మాకు చెప్పేటివి అన్నీ పాఠాలు.
సల్ఫర్ డైఆక్సైడ్, అమోనియము. చూసారా ల్యాబ్, ఇప్పటికీ ల్యాబ్ అట్లే ఉంది. కొంచెం టెన్షన్గా ఉంది, నమ్ముతారో నమ్మరో. ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, పుర్రి. దీన్నే మీకు అప్పుడు చెప్పింది నేను, పుర్రి. ఇదో అన్నీ చూడండి, ఎప్పుడు ఇప్పుడు కాదు. ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అంటారు దీన్ని. పుర్రి చూడండి. ఇది ల్యాబ్లో ఎన్ని ప్రయోగాలు చేసావో మాకే తెలీదు. కెమిస్ట్రీ ల్యాబ్ ఇది. టెన్షన్గా ఉంది, ఎందుకంటే అందరూ అక్కడ ఉన్నారు, నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నా. టాయిలెట్స్ చూడండి, చూశాను కదా అస్థిపంజరం, అది ఫుల్ అస్థిపంజరం ఉంది ఒకప్పుడులో. డస్కిలు కూడా అలాగే ఉన్నాయి చూడండి, డస్కిలు కూడా అలాగే ఉన్నాయి. కూర్చొని ఎంతో చేసుకుంది. కానీ ఇది ఇలా కనుమరుగు అయిపోవడానికి చాలా బాధ వేస్తుంది అసలు. ప్లేట్లు అట్లే ఉన్నాయి. ఎందుకు ఇలా అయిపోయిందో తెలీదు, చాలా బాధ వేస్తూ ఉంది.